గత ప్రభుత్వంలో మద్యం పాలసీల్లో అవకతవకలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్ ఏంటంటే 18,000 కోట్ల పైనే వైసీపీ వాళ్ళు నిధులు దారి మళ్లించారు మద్యం పాలసీ మీద అని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏకీపిస్తారు? కరెక్టే. ఎంతన్నా మేము వచ్చి ఇప్పుడు తాగాలంటే కనీసం భయం వేస్తుంది. మనుషులకు అక్కడే పెట్టాడు, అక్కడికి వెళ్ళినా అదే క్వార్టర్ దాకా సరిపోతుంది ఏంటి, సరిపోవట్లేదు బాడీకి. మళ్ళీ లేవుతుంది 500 రూపాయలు అట్టుకెళ్తే ఏం లేదు, ఇంకా తిరిగి వచ్చేది ఏం లేదు. అప్పట్లో అయితే 30 రూపాయలు పెడితే కనీసం 2 బెగ్గలు తాగానే సరిపోయేది, భోజనం చేస్తే ఇంటికి వచ్చి ఎంత కష్టపడినని. ఇప్పుడు ఏముంది, ఒక క్వార్టర్ వచ్చి 200, ఒక బీర్ వచ్చి 210 రూపాయలు, బార్లు కొనాలంటే 300. ఇంకా ఆ ఖర్చులు ఉంటే ఇంకేం చేస్తాం. ఈ సంవత్సరంలో అక్టోబర్ నుండి కొత్త సరుకు వస్తుంది అని చెప్పి అంటున్నారు. దాన్ని బట్టి వీళ్ళు మరి కొత్త తరం తెలుస్తుందిగా. తగ్గిస్తా అన్నాడు, పాత బ్రాండ్లు అన్నాడు. ఓకే, పాత బ్రాండ్లు అనుకో పర్లేదు తగ్గించవచ్చు. ఒక క్వార్టర్ 150 అనుకో, 30 రూపాయలు తగ్గించినా 120 రూపాయలకి ఇచ్చిన క్వార్టర్ పాతది కాబట్టి సరుకు సరిపోద్ది బాడీకి. ఇది ఏంటంటే ఒక 90 వేసిన తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ లాగుతుంది ఇది బ్రక్స్లాగా. అంటే చంద్రబాబు గారు అన్నది కరెక్టే అంటారా? అయితే తక్కువ ధరకు మద్యం అందిస్తామన్నది. తక్కువ ధరకు అంటే ఆయన కూడా మేము ఇప్పుడు మద్యపానం అమ్మితేనే గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ. ఇప్పుడు మరి ఈ నెల చిత్ర చూద్దాం. ఆయన అమ్మాడు, అది ఎక్కడి నుంచో తెచ్చి అదే పాత సరుకు అమ్మితే జగన్ బాగానే ఉండేది. ఈ తాగి సావడం ఎక్కువైన జనాలు. జగన్ గారు పెట్టిన మద్యం విధానం ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు జరిగినాయి. 18,000 కోట్ల పైనే దీంట్లో అక్రమంగా నిధులు తరలించారు అని కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారన్న. దాని గురించి తరలించారు అనేది మరి సాక్ష్యాధారాలు అవన్నీ ఏమిటనేది మరి బయటకు వస్తే కానీ తెలియదు. మరి వీళ్ళేమో కొంత ఈ లోకల్ బ్రాండ్లు కొట్టారో ఏదో అని చెప్పి గవర్నమెంట్ ద్వారా కొట్టించారో అవన్నీ పాత ఈ బ్రాండ్లు లేవు అని చెప్పి అని అంటున్నారు. అది ఏంటనేది నాకు ఎవరో ఏం తెలియదు, ఉన్నమాట చెప్తున్నా కదా. 1,000 కోట్లు అనేది డ్యామేజ్ చేశారనేది అంటున్నారు. అది ఎంతవరకు ఏంటనేది రేపు రుజువులు ఏమైనా ఉంటే అర్థమవుతుంది. రేపు అక్టోబర్ 1 నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కావచ్చు తక్కువ ధరకే అందజేస్తాం మద్యం విధానం, కొత్తది తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఏమో మరి పాలసీ ఏమన్నా చూడాలి, వేచి చూడాలి. ఎందుకంటే కొంచెం అనుభవం ఉందో దాని మీద ఏమన్నా చేయగలడు. ఏమన్నా రాజధాని బట్టి కష్టం. గతంలో మద్యం విధానం పెట్టి చాలామంది పట్టగొట్టాడు జగన్, చాలామంది మంగళసూత్రాలు తుంచేశాడు అని జగన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు. అంతకుముందు అంతా సీప్ మందేగా, కాస్ట్లీ మంది ఎక్కడ ఉంది? తేగలందరూ సీప్ క్వార్టర్లు అన్నీ కాస్ట్లీ మందే లేదుగా. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన మంచి మందు ఉండేది కదా, ఆ మందులే లేవుగా, అంతా డూప్లికేటేగా. మందు ఎక్కడ ఉంది మంచిది లేదుగా. రాష్ట్రంలో మామూలుగా ఇటు గతంలో అమ్మిన మందు నాణ్యత లేదు, మందు కనపడటానికే వీలు లేదు. అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. చేస్తానంటాడు, తెస్తాడు కూడా గ్యారంటీ. చంద్రబాబు పరిపాలన కూడా మందు అది గ్యారంటీ మంచి మందే ఉండేది. మందు అది మనం తాగు మనకు తెలియదు, కానీ క్వాలిటీ అనుకోవడం జరిగితే క్వాలిటీ ఉండేది. ఆ క్వాలిటీ చేస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు రేపు 15 నుంచి అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి, మిగతాది వైన్స్లో రేట్లు తగ్గుతున్నాయి, అన్నీ తగ్గుతున్నాయి. ఇంకా ఇంకేనే గతంలో ధరలు ఎలా ఉండే అన్న, ఇప్పుడు ఎలా ఉండవు? ధరలో కన్నా ఇప్పుడు మెరిగే కొంచెం. గతం ధరలో కన్నా ఇప్పుడు మెరిగే. పింఛన్ కూడా మొన్న 7,000 అందించాడు. అంతకుముందే అసలు సరిగ్గా పింఛన్ వచ్చేది కాదు. ఇప్పుడు ఇంటింటికి తీసుకొచ్చి 7,000 పింఛన్ ఇస్తున్నాడు. మంచి ప్రభుత్వం ఇది. ఇప్పుడు జగన్ గారు చేసింది ఏంటంటే మా లేబర్ వాళ్ళని మొత్తం ఇసుక ఆపేశారు కదండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఇసుక వచ్చింది, పనులు లేవు, వర్షం పడుతుంది. మరి అన్న క్యాంటీన్ ఎందుకు తీశారండి? 5 రూపాయల భోజనం ఎందుకు తీశారు? అదే ప్రాబ్లం ఉండదు కదా. మేము అడిగేది అదే అడుగుతున్నామండి. మళ్ళీ అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కదా. చేస్తారండి, వాళ్ళు వచ్చారు కాబట్టి చేస్తున్నారు. మరి అంతమంది చేయొచ్చు కదా, అంతమంది చేయలేదు కదండి. అంతమంది ఎందుకు మూసేయాలో? అంతమంది చేసిన వాళ్ళు మొత్తం చెప్పారు, మార్కెట్లో మొత్తం చెప్పారు. ఏంటంటే 5 రూపాయల బతుకు గురించి కదండి. తిండి ఎవరు తింటారండి? క్లాస్ వాళ్ళు వచ్చి తింటారా? మార్కెట్లో వచ్చి తింటారా? ఏంటి వాళ్ళు పని చేసుకునేవాళ్ళు, నేనే పని చేసుకున్నాను. 20 రూపాయలు అంటే నేను ఏదో టిఫిన్ చేస్తాను. మరి లేబర్ పరిస్థితి ఏంటండి? అది పాడు చేశారు. మరి ఇప్పుడు అన్న క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం చేస్తున్నారు, బయట చేయాలంటే సుమారుగా ఎంత ఉంటుంది? ఏమండి బయట చేయాలంటే 60 రూపాయలు అండి. 60 రూపాయలు భోజనం అండి. ఇంటికాడ తినాలంటే 3 రూపాయలు ఇద్దరు తింటారు. ఏమండి 60 రూపాయలు భోజనం అంటే 3 రూపాయలు తినాలంటే 60 రూపాయలు అవుతుంది. అదే నేను కష్టపడి సాయంకాలం వెళ్తాను, ₹1 డబ్బులు సంపాదించుకుంటాను. ఇప్పుడు ₹1 డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఆ మాటకి 5 రూపాయలు భోజనం చేసేస్తాం కదా, నాకు భార్య పిల్లలు బతుకుతారు కదా. అదే ఆలోచన, అంతేగాని నేనే మెరుగు ఇస్తాను కదండి. అది
అరే భోజనం 5 రూపాయలు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుందండి, మాకు మంచి అనిపిస్తుందండి. ఏదైనా సరే ఒక ఆకలికి ఇప్పుడు 10 రూపాయలు ఇవ్వరండి, 50 రూపాయలు ఇస్తారా, 60 రూపాయలు ఇస్తారా? భోజనం పెట్టాలంటే 60 రూపాయలు ఇవ్వరండి. 5 రూపాయలు అంటే 10 రూపాయలు తీసుకోమంటారు, తినమంటారు. కానీ దాని తప్పు సార్. 5 రూపాయలు భోజనం పెడుతున్నారు కదా, 5 రూపాయలకి ఏమేమి ఐటమ్స్ చేస్తున్నారు భోజనంతో పాటు? భోజనం పాడు, పప్పు, సాంబారు, పొద్దున్న అన్నీ వేస్తారండి, పెరుగు కూడా వేస్తారండి, అన్నీ ఉంటాయండి. అది అంతమంది తిన్నాను కదా సార్, ఆ తిన్న భోజనం గురించి చెప్తున్నానండి. ఇస్తున్నారు కదా, వచ్చి ఈ నెల 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ పథకం చెప్పారు కదా, అలా చెప్తే ఆటో కార్మికులకి ఏమన్నా భారం పడే అవకాశం ఉందంటారా? దాని గురించి అయితే ఏమంటారు? 100% ఆటో కార్మికులకి భారం పడే అవకాశం చాలా ఉందండి. 100% ఉచిత బస్సులు ఫ్రీ అనే కాకుండా రావడం ఆటో మీద పోలీసు వాళ్ళు, బైక్ ఇన్స్పెక్టర్లు పడిపోవడం కూడా అయింది. లైసెన్స్ లేకపోతే 5,000, ఇన్సూరెన్స్ లేకపోతే 10,000 అని 6% జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కొద్దిగా ఫ్రీ బస్సులు పెట్టారు కాబట్టి, ఆర్టీసీ వాళ్ళు ఉచిత బస్సు పెట్టారు కాబట్టి బైక్ ఇన్స్పెక్టర్ పోలీసు వాళ్ళు కొద్దిగా వెనుక అడిగి వస్తే బాగుంటుంది అని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే జగన్ గారు ఏమంటున్నారంటే, తెలంగాణలో ఆటో కార్మికులు అందరూ ధర్నా చేశారు, చాలా నష్టం వచ్చిందని చెప్పేసి, ఏపీలో కూడా అదే గతి పట్టుతుంది అని కూడా అంటున్నారు. దాని మీద మేము జగన్మోహన్ రెడ్డి గురించి ఇంక చెప్పేది ఏముంది అండి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా దౌర్జన్యాలు, చాలా అన్యాయాలు చేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఆయన ఆటోలకి చేసిన మేలు ఒకటి ఏంటంటే, 5 సంవత్సరాలు కేసులు ఆగకుండా పోలీసు వాళ్ళు కానీ బైక్ ఇన్స్పెక్టర్లు కానీ కేసులు ఆయిలా, అదొకటి మా మేలు జరిగింది. ఇంకా ఆయన ద్వారా మాకు మేలు జరిగింది లేదు, ఎవరికేం జరిగింది లేదు. పేదవాళ్ళకి ఒక గుప్పెటి మట్టి కూడా ఇవ్వలేకపోయాడు. ప్యాలెస్లు ఎక్కడ పెడితే అక్కడ అన్ని ప్యాలెస్లు కట్టుకున్నాడే కానీ పేదవాడికి ఒక ఇల్లు కూడా కట్టలేకపోయాడు ఇప్పుడు దాకా. అదేవిధంగా ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానం తీసుకొస్తాం, తక్కువ ధరకే అందజేస్తాం, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా తెప్పిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఒకవేళ వస్తే బాగుంటుంది. ఇప్పుడు అలాగే మద్యం రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది కాక నాసి రకం మందులు, ఆ మందు వస్తే కొద్దిగా హెల్త్ అన్నా బాగుంటుంది కదా. అది అదేవిధంగా ఈ నెల 15వ తారీఖు నుంచి మహిళలకి ఫ్రీ బస్ అంటున్నారు కదా, అలా ఫ్రీ బస్ పెడితే సామాన్యుడికి ఏదైనా భారం పడే అవకాశం ఉందంటారా? ఏమంటారు? దీనివల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు అంతే. ఆటోలు ఏముంది, ఎక్కేస్తారు, వెళ్ళొస్తారు, తిరుగుతారు. ఫ్రీ బస్ అనేది పెట్టకూడదు, ఛార్జీలు తగ్గిస్తే బాగుంటుంది. పేదోడు 5 రూపాయలతో వెళ్ళిపోతాడు ఎక్కడికైనా. మార్కెట్ వెళ్ళాలంటే ఇక్కడ 15 రూపాయలు, బస్కి 5 రూపాయలు తీసుకున్నాడు అనుకో, గవర్నమెంట్ కూడా ఎంతో కొంత వస్తుంది కానీ. అది అంటే ఖజానానేమో ఖాళీ అయిపోయింది అంటున్నారు, కానీ సూపర్ 6 పథకాలు ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖజానా ఖాళీ అయిపోయినా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి చేసి సప్పులో చేసి మళ్ళీ నిలబడతాడు. అది అప్పులు తీర్చడానికి ఏదో ప్రయత్నాలు చేస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు నమ్మకం ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారి మీద బాగా నమ్మకం ఉంది, చేయగలదు, సమర్థుడే. మందు ఉంది, మందు ఏం మందు అది? అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసారు అన్నారు జగన్ గారు. కాదన్న, అదంతా స్కామ్ అన్న, అదంతా ఏముండదు, వేస్ట్. ఏంటంటే ఏదో 1,00,000 ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అంతే. వైసీపీకి దీనికి దానికి అది సంబంధమే లేదు. ఆ ఫ్రీ బస్సులు అవన్నీ అనవసరం. కాకపోతే ఏంటంటే పెట్టారు, చూడాలి నెక్స్ట్ ఇంకంతకుముందు ఏమైంది ఏంటంటే. అంటే జనంలో వ్యతిరేకత వల్లే వైసీపీ వాళ్ళు ఓడిపోయారంటారా? 99%. నాకు తెలిసి ఆ 11 కూడా ఎక్కువే. అసలు ఊహించారా 11 సీట్లు వస్తాయని? మీరు 11 వస్తాయని ఊహించలేదు, కానీ 151 వచ్చినాయి కదా, కనీసం ఒక 60-70 వస్తాయిలే అనుకున్నారు ఎవరైనా. కానీ మరి ఇంత దారుణంగా ఓడిపోతారని అనుకోలే.